వెల్కమ్ టు RG5 న్యూస్. డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త పాతలము సుబ్బారావు, ధర్మపత్ని రజనీ దంపతులు శ్రీనివాసరావు ఆలయం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ వారి ఆధ్వర్యంలో ప్రసన్న మండపంలో 500 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని రక్షించాలని సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంకమట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం చేసే సందర్భంలో నీటిలో 6 గంటల్లో పూర్తిగా సులభంగా మట్టి విగ్రహాలు కరిగిపోతాయని అన్నారు. దీనివల్ల పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని తెలియజేశారు. పాతలము సుబ్బారావు గారు ఎంత సహృదయులంటే ప్రకృతి పట్ల ఆయన చాలా ప్రేమ, భగవంతుని పట్ల కూడా అంతే ప్రేమ. అది అందరూ ప్రేమ ప్రేమ అని చెప్తారు, కానీ చేతల్లో చేసి చూపించేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ మన డోన్ చేసుకున్న అదృష్టం ఏంటంటే అంకులు ఇక్కడ ఉండడం. అందువల్లనే మనం ప్రకృతిని ప్రేమించగలుగుతాం, ఈ భగవంతుడిని ప్రేమించగలుగుతున్నాం, అన్నీ ఇలా సేవ చేసుకోగలుగుతాం. విగ్రహాలు పంచడం పట్ల అందరూ కబుర్లు చెప్పే వాళ్ళని చూస్తుంటాం మనం, కానీ కార్యాచరణ చేసే వాళ్ళలో ముందు అంతరాలు అంటారు. ఈ విషయాలన్నింటిలో ముందుంటారు, ప్రవహిస్తారు. ఇట్లాగా అన్ని కార్యక్రమాలు చేయడంలో ఎంతో ముందుంటారు. వాళ్ళని కోరుకుంటూ జై శ్రీ. పెట్టండి మనకు లేకుండా సకుటుంబానం ఎన్నకుల శ్రీనివాసారాయణమే సాయిలీలం కార్యక్రమం విశ్వనామ సకుటుంబానం సభాంధవానం మమ సంపూర్ణ పర్యావరణ సమృద్ధి విఘ్నేశ్వర పూజాంచ కరిష్యే క్షేమ స్థైర్య ధైర్య విజయ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సర్వజనానాం క్షేమ ఆలయ అభివృద్ధ్యర్థం పూజాంచ కరిష్యే గంధద్వారం రాజశ నిత్యపుష్టాంగరీశ్వరి గుం సర్వభూతాని పుష్టాంగరీశ్వరి ఈశ్వరి గుం సర్వభూతానం దాని శ్రీగంధాం ధారయామి ఆయనీతే పరాయణీయామి పుష్పావతీం వలనీర్యాయ అష్టావశుశ్రీ పుష్పై పతయే నమో నమః. వీరంబాయ నమః. ఓం స్కందజాయ నమః. పుష్పాయాస్మి బృహస్పతి మృత్యుదానం ఉద్యోగేన ఫలోదకేన స్నాపయామి జల పుష్పాయాస్మి సర్వకామే సర్వదా ఈ యొక్క భాద్రపద శుద్ధ సమితి వినాయక దశని పురస్కరించుకొని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా పాతాళం సుబ్బారావు దంపతులు వాళ్ళ యొక్క అల్లుడు గారు మధ్య శ్రీనివాస యొక్క ఆధ్వర్యంలో పర్యావరణంలో భాగంగా అంటే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పంచకూడదనే ఉద్దేశంతో
ప్రతి సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క మట్టి విగ్రహాలు చేయించి ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు పర్యావరణ కాలుష్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, పాషరా ప్యారిస్ విగ్రహాల వల్ల జరుగుతుంది. దానికోసం మేము ముందే ఒక 3 నెలల కింద ప్రణాళిక వేసుకొని ఈ మట్టి విగ్రహాలన్నీ తయారు చేయించి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క దంపతులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈరోజు శాస్త్రోక్తంగా పూజ చేసి మట్టి వినాయకుల్నే పూజించాలా, ఈ ప్రకృతిలో జరిగే రకరకాల పత్తెరలు 21 రకాల పత్తెరలతో మట్టితో పాటు పూజించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో ఆలయ వ్యవస్థాపకుల వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇలా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ దేవస్థానం ప్రబంధ మండపం, ద్రోణాచలం. మేము దాదాపు 6 సంవత్సరాల నుంచి ఒక 500 సుమారు మట్టి విగ్రహాలని, వినాయక విగ్రహాలను చేపించి అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము. కారణం కేవలం మాకున్న భూమాత మీద ప్రేమ చొప్పున పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్పంతో మా చేతనైన సహాయం సంకల్పం చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. పోయిన సంవత్సరం అయితే కుండీలు, తులసి మొక్కలు, వినాయకులు కూడా ఇచ్చాము. కానీ మేము తర్వాత గ్రహించింది ఏమిటంటే ఆ కుండీలు ఎవరు వాడలేదు, తులసి మొక్కలు ఎవరు వాడలేదు. అందుకని ఈ సంవత్సరం కేవలం వినాయకుడి విగ్రహాలు మాత్రమే ఇస్తున్నాము. మాకు చేతనైనంత వరకు ప్రతి సంవత్సరం కనీసం 500 తగ్గకుండా విగ్రహాలు చేపించిస్తాము. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే 1000 అయినా 2000 అయినా చేయించడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కానీ 500 పంచడానికే మాకు కొంచెం టైం పడుతుంది, వీలు కావటం లేదు, అంతకంటే ఎక్కువ రావటం లేదు మా దగ్గరికి. వస్తే మాత్రం ప్రతి సంవత్సరం ఎన్నైనా విగ్రహాలు చేపించిస్తాము. కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే చేపించిస్తున్నాము.